దేవుని మీద విశ్వాసం ఉందని చెప్పుకోవడం తప్పులేదు. కానీ యేసయ్యే వచ్చాడు, బైబిల్లో చదివాను, మత ప్రచారానికి వాడేసింది ఆ వేదికని. అందుకని ట్రోల్ అవుతుంది. నెంబర్ 1. రెండోది, through Jesus who will strengthen us. మన పరపరిచేటువంటి దేవుని సమస్తమని పని పాస్టర్ గారు, మన యొక్క ఈవెంట్ కరెక్ట్ గా July 14th వచ్చింది. వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ అండి. మా సంఘ పెద్ద ఒకసారి నా దగ్గరికి వచ్చి ఆ దిక్కుమాలిన క్రికెట్లు చూస్తూ మా సొల్లు కబుర్లు ఎవరు వినట్లేదు అని వీడి కామెంట్లు చేశాడు. మా సంఘ పెద్ద ఒకసారి నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, మన యొక్క ఈవెంట్ కరెక్ట్ గా July 14th వచ్చింది. అది ICC వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ అండి. ఇండియా కనుక ఫైనల్స్కి వెళ్తే ఎంతమంది వస్తారో రారో తెలియదు. రోడ్లన్నీ కూడా నిర్మానుషం అయిపోతాయి. ఈ విజయవాడ పట్టణంలో రోడ్ల మీద స్క్రీన్లు కట్టి ఆ మ్యాచ్లు చూపిస్తారు. సినిమా హాల్స్ లో అంతా కూడా మ్యాచ్ రన్ అవుతుంది. ఎలా సార్ అన్నారు. విశ్వాసంతో ఒక మాట చెప్పాను, ఇండియా ఫైనల్స్ వెళ్ళదు, ఇండియా ఫైనల్స్కి వెళ్ళదు అని చెప్పాను. అనూహ్యమైనటువంటి రీతిలో ఒక విషయం చెప్పమంటారా, వరల్డ్ లో ఇండియన్ టీం గురించి చెప్పాలంటే ద స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్. 7th డౌన్ వరకు క్రికెట్ ఆడతారు, బ్యాటింగ్ ఆడతారు ఇండియన్ క్రికెట్ టీం. కానీ 240 పరుగులు ఛేదించలేకపోయారు, దాన్ని టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోయారు. నేను ఒక మాట నమ్ముతున్నాను, నిజంగా దేవుడు మన పక్షాన్ని నా ప్రార్థన విన్నాడు. నేను నిజంగా ప్రార్థన చేస్తానండి, ఇండియా ఫైనల్స్ వెళ్ళకూడదు అని ప్రార్థన చేశాను. ఎందుకో తెలుసా, చాలా మంది వంట చేసేటువంటి వాళ్ళు మేము రామంటున్నారు. ఇండియా ఫైనల్స్కి వెళ్తే మ్యాచ్ చూడాలి, మేము ఆ రోజు వంట చేయమన్నారు. కానీ దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి, చాలా గంభీరం.